హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నర్సరీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీకు కొంచెం లేట్ అయిందండి వీడియో వచ్చేసరికి, ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసరికి అండి శివరాత్రి రోజు నేను ఏం చేశాను, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాను, ఆ వీడియోకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పేస్తానండి. ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను, అలాగే జాగారం చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీ అందరికీ ముందుగా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే 5000 సబ్స్క్రైబర్లు అయ్యారండి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే అంతమంది నేను రీచ్ అవ్వగలిగాను. ఇంకా ముందుకి మన ఫ్యామిలీ అనేది వెళ్ళాలి. సో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసరికి సూర్యాపల్లి అండి, అంటే బట్టిప్రోలుకి దగ్గరలో ఉంటుంది. అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరికి దగ్గర అండి, ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ వాయులింగం అని ఉంటుందండి. ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారండి. చాలా బాగా చేస్తారు. అలాగే మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనం శివలింగానికి అభిషేకం అనేది చేయడం ఉండదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శివలింగానికి శివరాత్రి రోజు అభిషేకం అనేది మనకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకోబట్టే కాబట్టి అలాంటి అవకాశం దొరికిద్ది. మరి అలాంటి అవకాశాన్ని ఎవరైనా మనం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు అక్కడ మనకి అంటే ఇది ఫస్ట్ టూ టైమ్స్ అయితే వెళ్ళామండి. 2 టైమ్స్ ఏంటంటే వెళ్ళినప్పుడల్లా మేము ఏం తీసుకెళ్లే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి 3వ సంవత్సరం అండి, 3 ఇయర్స్ నుంచి వెళ్తున్నాం మేము. ఈసారి అయితే మేము అన్నీ తీసుకుని వెళ్ళాము. అంటే ఆవు పాలు కానీ అలా వాటరు, అలాగే ఆవు నెయ్యి అట్లా అన్నీ తీసుకెళ్ళామండి. అభిషేకం అయితే చేసుకున్నాము. అలాగే అక్కడ పిల్లలకి భోజనాలు పెడుతున్నారు. అందుకని మేము ఏం చేసామంటే పిల్లలకు మేము తినాం కాబట్టి పిల్లలకైతే పెట్టేసామండి. ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఎందుకంటే అప్పటికే మేము స్టార్ట్ అయ్యి కూడా 2కి అలా వెళ్ళామండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి 3:30-4 అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఎటు జాగారం ఉన్నానని 2 డేస్ ముందేనండి ఈ శివలింగాన్ని అనేది వాటర్తో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా అయితే అయింది. చాలా ఆకులు నాకు ఇలా చూస్తుంటే మనం అంటారు స్ఫటికలింగం అని, సో అలా అనిపించిందండి. చూడండి ఎంత తెల్లగా ఉందో, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అలాగే ఆ రోజు అయితే తేనెతో, అలాగే ఆవు పాలతో, అలాగే పసుపు కుంకుమ, అలాగే నువ్వుల నూనె, అలాగే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇలా అన్నిటితో చేసుకున్నామండి. అలా చేసుకుని పూజ చేసుకుని ఆ రోజు పొంగల్ కూడా పెట్టుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్దామని ఉద్దేశం. మా పిల్లలు గోల్ చేశారు, మార్నింగ్ అయితే ఏం చూడలేదు కదా డాడీ, ఈవినింగ్ వెళ్దామని. మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకెళ్లారండి. అందులోకి మేము జాగారం ఉన్నాం కాబట్టి ఇంక ఇంటి దగ్గర ఉండి నిద్ర వస్తుందని చెప్పి ఆ రోజు ఈవినింగ్ 9 అయినాకి వెళ్ళామండి. పూజ అంతా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే వేషాలు వేస్తున్నారండి. బాగా అంటే చాలా అంటే ఇయర్లీ ఏంటంటే చాలా పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. అందులోకి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలామంది ఇదివరకు స్టార్టింగ్లో కొంతమంది ఒక 1000 మంది లోపు వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 5000 మంది చుట్టుపక్కల జనాలు అందరికీ తెలిసిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ బాగా చేస్తున్నారు అని చాలామంది వచ్చారు. అలాగే ఒక్కొక్కళ్ళు సరే వేషాలు వేసుకుంటారు, అలాగే ఇక్కడ ప్రభలు కడతారు. అలాగే ఇంకోటి ఏంటంటే అలాగే మనకి కోలాటం ఇవన్నీ ఆడతారండి. ఇక్కడ చూడండి స్పెట్స్ పెట్టుకుని బ్లాక్ కలర్ పెట్టుకుని వైట్లో ఉన్నారు కదండి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇదంతా చేయడానికి కానీ కారణం అయితే ఈయన అండి. ఈయన చూడండి అక్కడ కోలాటం ఆడే ఒక అమ్మాయికి అయితే సన్మానం చేస్తున్నారు. ఆవిడెవరో కదండి, మా ఊరు అమ్మాయే. మా ఊరు ఆవిడ కోలాటం ఆడిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలతో అమ్మవారికి సంబంధించిన వేషాలన్నీ వేసేసుకుని వాళ్ళు డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. అలాగే దీంతో పాటుగా కొంతమంది వేషాలు వేసుకుని, కొంతమంది అయితేనేమో మనకి కేరళ వాళ్ళు పంచకట్టుకుని చేస్తారు కదండి, అది మిస్ అయింది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. అందుకని అదైతే వాళ్ళందరూ ఏంటంటే అలసిపోయామమ్మ, మేము కూర్చుని ఇప్పటిదాకా ఉన్నామమ్మా, ఇప్పుడే మేము వేషాలు తీసామని చెప్పారు. ఇక్కడే చూడండి మా పిల్లలు అయితే వేషాలు వేసే వాళ్ళ దగ్గర ఫొటోస్ అయితే దిగారండి. ఈయన వచ్చేసరికి మనకి అమ్మవారు ఆదిశక్తి రూపం ఉంది కదా, అలా చేశారండి. చూడండి ప్రభలు కూడా మనకి ఇదివరకు మనకి మన చిన్నప్పుడు ఉండే కదండి నాటుబళ్ళు, అలా అయితే చేశారండి. ప్రభలు కూడా చిన్న చిన్న ప్రభలు. అలాగే మొత్తము అంతే ఫుల్ లైటింగ్ అండి. ఎంత నుంచి అంటే మనకి బైపాస్ నగర్ నుంచి రేపల్ల ఐడియా ఉంటుంది కదా, రేపల్లకి మనకి స్టార్టింగ్ సూర్యాపల్లి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆ గుడి దగ్గర వరకు వేసుకున్నారండి. చూడండి వీళ్ళని చూస్తే మా వాడైతే ఏడ్చేశాడు, చిన్నవాడైతే. మమ్మీ వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు, వాళ్ళు ఎవరో దెయ్యాలు అని. కానీ వీళ్ళ యాషాలు ఇవన్నీ చూస్తే చూడండి అసలు ఎంత బాగా మౌంటైన్స్ చేయడం కానీ, అలాగే చాలా ఇదిగా వీళ్ళు రెడీ అయ్యే విధానం కానీ ప్రతి ఒక్కళ్ళండి. ఏదైనా ఇక్కడ అన్ని చూడడానికి ఇది లేదు ఇది ఉంది అని చెప్పుకోవడం లేదు. చూడండి టపాసులు కూడా వేసుకున్నారు, కానీ ఆ టపాసు మా మీద ఎక్కడ పడితే భయం వేసింది. అలాగే భోజనం చేయని వాళ్ళకి ఈవినింగ్ టిఫిను, అలాగే ఉపవాసం ఉంటుంది కదా వాళ్ళకి టిఫిను, అలాగే మామూలుగా భోజనం చేసే వాళ్ళకి అయితే మామూలుగా మార్నింగ్ అయితే కర్రీస్ అయి పెట్టారండి. ఈవినింగ్ అయితే ఓన్లీ పలావు గోంగూర కూర పెట్టారు. అది అయిపోయిన తర్వాత చాలామంది టీ కాఫీలు తాగే వాళ్ళంటే వాళ్ళ టీ కాఫీలు కూడా ఇచ్చారండి. అన్ని వసతులు ఉన్నాయండి. అలాగే చూడండి మా పిల్లలు అయితే ఇవి ఎక్కారు. అలాగే ఇక్కడి నుంచి మొత్తం ఇది స్టార్టింగ్ అండి మన గుళ్ళో వెళ్ళడానికి. ఇలా చూసుకుని మొత్తం అయితే ఇంటికి వచ్చేసామండి. అలాగే మాకు ఇంటికి వచ్చేసరికి నైట్ 12:30-1 అలా అయింది. 1 అయిన తర్వాత మళ్ళీ గోవాడ వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ మేము వెళ్దామని అనుకున్నాము. ఈలోపు ఏమైందంటే
మా ఇంటికి ఒక 3-4 ఇల్లు దాటినాక శివాలయం అయితే ఉంటుందండి. అయితే ఎక్కడికి వెళ్ళాలి, నిద్ర వస్తుంది, ఏం చేయాలనుకుంటా ఉండగా మాకు మంత్రాలు వినిపిస్తున్నాయండి. మాకు తెలియదు, కళ్యాణం కూడా చేశారంట నైట్ 12-12:30కి అలా టైంలో. మేమైతే ఆ ఊరు వెళ్ళొచ్చాం కదరికి మాకు తెలియలేదు. మేమైతే కళ్యాణం అయితే మిస్ అయ్యామండి. కళ్యాణం చేసిన శివపార్వతులు అయితే ఇలా ఉన్నా చూసేసేయండి. అలాగే ఆ నైట్ 1:30 నుంచి మనకి గుడిలో ఏంటంటే 4:35 వరకు అభిషేకాలు జరుగుతాయండి. ప్రతి శివరాత్రికి ఆ గుడి స్థాపించిన ఆయన అయితే వచ్చేస్తాడు. ఇక్కడ మీకు విషయం చెప్పనా, ఈ ముసలమ్మ ఉంది కదండి, ఈ ముసలమ్మకి 95 ఇయర్స్ అంట. ఈవిడ కూడా జాగారం ఉంది. నాకు అది అనిపించింది, ఆవిడే ఉంది, మనం ఉండడం ఒక లెక్క అనిపించింది. అసలు ఆవిడ 95 ఇయర్స్ ఆవిడ అసలు ఎంత బాగా శ్రద్ధగా కూర్చుని, నేనన్నా ఒక నిమిషం అలా ఇలా కిందకు వంగి నిద్రనబోయాను. ఆవిడైతే అస్సలు నిద్రపోడదండి, నవ్వుతూ చూస్తుంది. ఏంటి నన్ను వీడియో తీస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. ఇలా మొత్తం చూసుకుని పూజ అంతా బయటకి వచ్చేసామండి. ఆ నెక్స్ట్ డే అయితే మా పిల్లలు గోల్ చేశారు, గోవాడ తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే గోవాడలో తలంట్రుకల నుంచి కాలుగోళ్ళ దాకా ఉంటాయని మాకు ఎప్పటి నుంచో మా వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఐటెం అనేది ఇక్కడ దొరుకుతుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ, పిల్లలు ఏంటంటే ప్రతి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి గోవాడలో అండి. 5 రోజులు చేస్తారండి. మనకి శివరాత్రి రోజు నుంచి మళ్ళీ 5 రోజులు అనేది కౌంటింగ్ ఉంటుందండి. ఆ 5 రోజులు ఏదో ఒక కార్యక్రమం అనేది చేస్తూనే ఉంటారు. మేమైతే మామూలుగా వచ్చేసామండి. మేము పిల్లలందరూ వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళాం. ముందు అందరూ అంటే క్లౌడ్, మేము వెళ్ళిన రోజు 2వ రోజు అండి, కానీ చాలా క్లౌడ్ ఉంది. ఎందుకంటే 5 డేస్ వరకు అండి. శివరాత్రి రోజు హెవీగా ఉంటుంది, శివరాత్రి వెళ్ళిన 3-4 డేస్ కూడా ఎక్కువగానే ఉంటారండి. ఎందుకంటే కొంచెం చాలామంది వస్తూనే ఉంటారండి. అసలు ఈ రోజు లేరు జనం, ఈ రోజు ఉండరు అని అనుకోవడం లేదు. ఆ 5 డేస్ మనకి ఒక చాలా అంటే చాలా వైభోగం జరిగిద్దండి. ఇంకా మేమందరం అయితే టెంకాయలే కొట్టేసుకుని అన్ని గుళ్ళు, ఇక్కడైతే మనకి నాగమేస ఉంటారు, అలాగే పొయ్యిలు చూడండి, ఇక్కడ పొంగల్ చేసుకోవడానికి అయితే అవైలబుల్లో ఉండండి. ఇక్కడైతే దక్షిణామూర్తి అండి. అన్నీ కొంచెం పర్లేదు అంటే కొంచెం ఫ్రీ అయిందని ఉద్దేశంతో మేము వెళ్ళినప్పుడు అయితే మేము వెళ్ళేసరికి 5:30-6 అలా అయిందండి. మేము వెళ్ళినంత వరకు చాలా ఫ్రీగా ఉంది. తర్వాత నుంచి మేము బయటకు వచ్చేసరికి మాత్రం ఫుల్ జనం ఉండారండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి వస్తున్నాం గోవాడ, కానీ ఎప్పుడు మేము తెప్పోత్సవం అనేది చూడలేదండి. ఆ రోజు మాత్రం తెప్పోత్సవం చూసాము. చూడండి, సోమవారం అయితే తెప్పోత్సవం చేస్తున్నారండి ఇక్కడ. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ముందుడే జాగారం ఉన్న స్వామివారికి, అలాగే తెప్పోత్సవం చూశాను. 3-4 ఇయర్స్లో కూడా నాకు ఎప్పుడూ కనిపించలేదు. చాలా హ్యాపీ అనిపించిందండి. తిరణాలు అంటే చెరుకులు ఉండాలి, అలాగే కర్రలు ఉండాలి, ఇది బాగా ఉంటుంది. సో అక్కడ ఉన్న చెరుకులు కూడా 4-5 మొక్కలు తీసేసుకొని ఈ తెప్పోత్సవం చూసుకొని అక్కడి నుంచి మా పిల్లలు మేము ఐస్ క్రీమ్ అవి తీసుకుని తిన్నామండి. ఎందుకంటే శివరాత్రి అంటే ఐస్ క్రీమ్ తింటాము. ఇక్కడ వచ్చేసరికి అండి లేడీస్కి ఇష్టమైన ప్లేస్ అండి. ఎందుకంటే అన్ని కిచెన్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి ఇక్కడ. కిచెన్కి కానీ అలాగే ప్రతిదీ ఉంటాయండి. ఇక్కడ చూడండి, బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. జస్ట్ మా వాడు టచ్ చేశాడు, ఆయన ఏమో ఊరికి పగిలిపోద్దని. ఇక్కడ రోళ్ళు అండి, రోళ్ళు అనేది చాలా ఫేమస్. ఇప్పుడు ఒక్కొక్క రోల్ వచ్చేసరికి 700-800 ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ప్రతిదీ ఉంటాయండి. చూడండి, ఇదైతే ఫ్రంట్ అండి స్వామివారిది. మేము దర్శనం చేసుకుని బ్యాక్ సైడ్ వెళ్ళాము. ఫ్రంట్ అయితే కొంచెం కార్లు అవన్నీ వస్తాయి, పిల్లలతో వెళ్ళడానికి ఇబ్బంది అయ్యిద్దని మేము వెనక నుంచి వెళ్ళాము. ఇక్కడ చూడండి జెయింట్ వీల్స్ అండి, జెయింట్ వీల్స్. అలాగే చూడండి, ఆ తిరిగేటప్పుడు నాకైతే భయం అండి, ఇప్పటికీ కూడా నాకు భయమే. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో ఐలూరులో వెళ్ళాను నేను. అక్కడ నాకేంటంటే రంగుల రాటం తిరుగుతూ ఉండగా ఒకసారి కళ్ళు తిరిగని, ఆ దెబ్బతో ఇప్పటికి కూడా నేను ఎక్కనండి, నాకు అంత భయం. మా పిల్లలేమో అవి ఎక్కుతామమ్మా ఇవి ఎక్కుతామంటే, లేదమ్మా అవన్నీ మీరు పడిపోతారు, మీకు కుదరలే, నేనైతే ఎక్కలేను మీతో పాటు, ఇది సింపుల్గా ఉంటుంది, ఇది ఎక్కేసేయండి, మీతో పాటు నేను కూర్చోలేను, నాకు భయం అని చెప్తే మా పిల్లలు ఇదైతే ఎక్కి కూర్చున్నారు. సో ఇంకా అలా హ్యాపీ అండి. కానీ ఏం కొనలేదండి పెద్దగా, ఎందుకంటే అసలు జనాలు చాలా రద్దీగా ఉన్నారు. నాకు భయం వేసింది మా పిల్లలు ఎక్కడ తప్పిపోతారని. మా చిన్నోడికి నాకు గొడవ అండి, నా చేయి పట్టుకుంటావు, నన్ను ఇంకో నడుస్తాను, వీళ్ళతో పాటు అంటాను. లేదురా ఆమెను పట్టుకోవాలరా, పట్టుకుంటే నడుస్తావురా, లేకపోతే తప్పిపోతావురా అంటే, లేదు అలా ఏం కదా అని ఆడితో నాకు కాసేపు వాదన జరిగిందండి. అలాగైతే మేమైతే అన్ని తిరణాలు అయితే చూసామండి. అలాగే దేవుని అలాగే మీరందరూ ఎక్కడికి వెళ్ళారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.